నకిలీ రత్నాల వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? నకిలీ రత్నాలు అంటే ఈరోజు రత్నాలు అనే దానికి ఈరోజు పేరు మారిపోయిందండి. అవును. ఈరోజు మనకి మార్కెట్లోకి వెళ్తే నవరత్నాలు కాకుండా జెరాకోన్ జాప్రికాన్ అంటున్నారు, వేరే వేరే రత్నాలు చెప్తున్నారు. అవును. చాలా రత్నాలు వచ్చేసాయి ఇవాళ. భూమి నుంచి వచ్చిన ఒక వెరైటీగా ఉన్న రాయిని వాళ్ళ రత్నం అని చెప్పి అమ్మేస్తున్నారు. అవును. కానీ మనకి నవరత్నాలు మాత్రమే ప్రాముఖ్యత. ఓకే. దానికి తప్ప వేరే ఏ రత్నాలు కూడా పెద్ద ఉపయోగం అనేది ఉండదు. ఓకే. ఎందుకంటే మనకి శాస్త్రంలో చెప్పిన ఈ నవరత్నాల గురించి చెప్పారే కానీ వేరే రత్నాల గురించి ఎక్కడ చెప్పలే. ఓకే. అందువల్ల ఈ నవరత్నాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి. ఓకే. వీటిని డూప్లికేట్ వేసుకోవడం వల్ల కొంతమందికి మంచి జరుగుతుంది, అదే చెడు జరుగుతుంది, కొంతమందికి ఏమీ జరగదు. ఓకే. దానివల్ల ఎటువంటి వేసుకున్నప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు, అలాగని మంచి జరగదు. చెడు జరుగుతుంది కానీ మంచి జరగదు కొంతమందికి. కొంతమందికి ఏమీ జరగదు. వేసుకున్నప్పుడు ఎలా ఉందో లైఫ్ ఇప్పుడు అలాగే ఉంది. అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్ళ జాతకాన్ని చూపించి సరైన రత్నం అంటే ఆ రత్నం సరిగ్గా లేదని అర్థం చేసుకుని వాళ్ళు వేరే జ్యోతిష్యం సంప్రదించి దాని మీద ఒక ఒపీనియన్ తీసుకోవడం, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. గురుగారు, చాలా మంది ఈ రత్నాలని ధరించడానికి బంగారం వాడుతుంటారు, లేదా వెండి వాడుతుంటారు, పంచలోహాలు వాడుతుంటారు. దేనికి ఏది వాడాలి అనే ప్రామాణికం ఉండదు. వాస్తవికంగా ప్రామాణికం అంటే కొన్ని రత్నాలకు చెప్పారు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే వెండికి ఒక సామర్థ్యత ఉంది, బంగారానికి ఒక సామర్థ్యత ఉంది. అందువల్ల వెండికి వేసుకుంటే మీకు 80% ఏదైనా సరే వర్కౌట్ అవుతుంది. బంగారం వేసుకుంటే 100% ఫలం ఉంటుంది. అది డిఫరెన్స్ రెండింటికి. ఎందుకంటే వెండి యొక్క పని ఏంటంటే బ్యాక్టీరియాని నాశనం చేస్తుందని చెప్పేసి ఇవాళ మీరు మన పూర్వీకులు చాలామంది మనకి మొడతాడు, ఆడవాళ్ళు పట్టీలు, గజ్జెలు అవన్నీ వెండి వేస్తారు. ఆడవాళ్ళకి కాళ్ళకి బంగారం వేయడం లేదండి. చాలా మంది తప్పండి అది. లక్ష్మీదేవి కూడా, వీళ్ళందరికన్నా డబ్బు ఉన్నది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కూడా కాలికి పట్టీలే వేసుకున్నాయని చెప్పేసి ఉంది. లక్ష్మీదేవి బంగారం లేదా? లక్ష్మీదేవి కన్నా వీళ్ళు గొప్ప వాళ్ళ. ఎందుకంటే పట్టీలు ఈ కాళ్ళకి మన నడుం భాగం నుంచి కింద భాగాల్లో వెండియే ధరించాలి, బంగారం ధరించకూడదు. బంగారం ఎక్కడ వేసుకోవాలి అక్కడే వేసుకోవాలి, ఎక్కడ వెండి వేసుకోవాలి వెండి వేసుకోవాలి. ఎందుకంటే వెండి కూడా ప్రాముఖ్యత అది. మనకి వాళ్ళ లైఫ్బాయ్ యాడ్ వస్తుంది, ఎవడో బయట దేశం వాడు చెప్తున్నాడు లైఫ్బాయ్లో సిల్వర్ ఉంటుంది. సిల్వర్ ఏం చేస్తుంది అంటే యాంటీ బ్యాక్టీరియా. మనం ఆ రీజన్తోనే మన వాళ్ళు వెండిని వేసుకోండి, చిన్నపిల్లలకి వెండి స్పూన్తో తినిపించండి, వెండి బౌల్తో తినిపించండి అని చెప్పింది. మన బాడీలో బ్యాక్టీరియా ఎక్కువ ఉత్పత్తి అయ్యేది కింద భాగం నుంచే. అర్థమైందా? అందువల్ల కింద భాగాల్లో అంతా వెండి ఉపయోగించండి అని చెప్పారు. అలాగే చిన్నపిల్లలకి వెండి స్పూన్తో పెట్టండి, వెండితో ఉగ్గు గిన్నె పెట్టండి అని చెప్పిన రీజనే అది. రైట్ గురుగారు, ఈ రత్నాలు మన కర్మల దిశను కూడా మారుస్తాయని చెప్తున్నారు, నిజమా? కర్మల దిశలు మారుస్తాయి అంటే చెప్పినట్టు మనకి చెడు పని చేసేటప్పుడు కొన్ని ఈ రత్నాలు వేసుకోవడం వల్ల అది చెడు పని, అది చెయ్యొద్దు అనే సిగ్నల్స్ మన మైండ్కి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక పని చేసేటప్పుడు అది మంచో చెడు మనకు తెలుసు, మన మనస్సాక్షిగా తెలుసు. కానీ మన మైండ్ చెప్పే పని మనం చేస్తాం. అర్థమైందా? నేను చేసిన తర్వాత ఒకసారి మనసాక్షిని అడిగితే నేను చేసిన తప్పని మనసాక్షి కూడా చెప్తుంది. అందువల్ల మనసాక్షి ఎప్పుడు కరెక్ట్గా చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం, మైండ్ చెప్పే పనులు చేస్తున్నాం. ఈ రత్నాలు వేసుకోవడం వల్ల అలాంటి పనులు చేసేటప్పుడు ఆ మైండ్ కొంచెం వార్నింగ్ ఇస్తుంది అనమాట, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, సరి చేసుకో అని చెప్పి. దానివల్ల కూడా వాళ్ళ ఇది కర్మ వల్ల అంటే మనం చేసే పనే కర్మ, దాని ఫలాలని అది మార్చే సామర్థ్యం వాడికి డెఫినెట్ గా ఉంటుంది. ఈ రత్నాలు ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి లాభాలను ఇస్తాయి అంటే ధ్యానం కానీ, ధ్యానం చేసే సమయంలో కానీ? అదే అండి, రత్నాలు ఒక్కొక్కటి కూడా నవరచక్రాలకి కూడా కనెక్టివిటీగా ఉంటాయి. యోగా చెప్పినట్టు, మన ఆక్యుపెంచర్ చక్రాస్ అన్నిటికీ కూడా ఈ రత్నాలు ఒక్కొక్క రత్నం ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, అలాగే దాని ప్రభావితం కూడా చేస్తుంది అనమాట. అందువల్ల ఆధ్యాత్మికంగా కూడా ఇప్పుడు కేతు సంబంధించి చెప్పింది ఇందాక వైఢూర్యం, అది వేసుకున్నప్పుడు వాళ్ళకి దైవభక్తి అవన్నీ కూడా ఎక్కువ అవ్వడం, దైవ కార్యంలో దానాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, నీలం వేసుకున్నప్పుడు దానాలు, పేద పిల్లల నుంచి వస్తే కరుణ కలగడం, అలాంటివన్నీ కూడా ఫీలింగ్స్ కూడా ఈ రత్నాలు అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. అందువల్ల అది అదే చెప్తున్నా మీకు, పెద్ద హ్యూజ్ అంటే ఒక్కరోజు రాత్రిలో వాళ్ళు శ్రీమంతులు అయిపోయారు అనే ఎఫెక్ట్ కన్నా ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనకి రత్నాలు వేసుకున్నప్పుడు కనిపిస్తాయి అనమాట. దానివల్ల మనకి డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఇంకొకటి అండి, 5,000-10,000 10 వేసుకుంటారు కొందరు, అలా అది వేసుకోకూడదు. ఎందుకంటే అదే చెప్తాను కదా, 10,000కి 10 వేసుకున్నప్పుడు ఒకదానికి పడంది ఇంకోటి వేసుకున్నప్పుడు రెండు కలిపి అది
వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే. చెడే చేస్తుంది కానీ మంచి చేయదు అది. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఒక ఆస్ట్రాలజీ అడుగుతాడు, ఆయన బ్లూ సఫర్ వేసుకోమన్నాడు. ఇంకో ఆస్ట్రాలజీ అడుగుతాడు, ఆయన ఎల్లో సఫర్ వేసుకోమన్నాడు. ఇంకో ఆస్ట్రాలజీ అడిగాడు, ఆయన నీలం వేసుకోమన్నది పచ్చ వేసుకోమన్నాడు. మనం ముగ్గురు చెప్పారు, మూడే వేసుకుంటున్నాడు. అర్థమైందా? అది తిప్పి కొట్టేది మనవాడికే. మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది, ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు దానికి పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు దాంతోపాటు డోలో వేసుకోకూడదు అని చెప్తారు. కానీ డోలో మంచిదే, పెయిన్ కిల్లర్ మంచిదే. అంటే ఆ నొప్పి ఉన్నవాడికి. అర్థమైందా? అవి రెండు కాంబినేషన్ వేసుకుంటే పోతాడు. అర్థమైందా? ఇలాంటివి రత్నాల్లో కూడా ఒకదానికి ఒకటి కాంబినేషన్ చూసుకుని వేసుకోవాలి. ఇంకొకటి చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, రత్నాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? చాలామంది అది కూడా ఒక మోసం కింద అది చేస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దశాభుక్తి అని చెప్పేసి భుక్తులు ఉంటాయి. ఆ భుక్తికి సంబంధించి మాత్రం రత్నం ఇస్తారు. అంటే వాడికి ఇప్పుడు శని దశ నడుస్తుంది అనుకోండి, ఆ శనికి సంబంధించిన ఎలం వేసుకో, శని దశ అయిపోయిందా తీసేయి అని చెప్తారు. ఓకేనా? అలాంటి రత్నాలు కొన్ని ఉన్నాయి, కానీ అవి ముఖ్యమైనవి కావు. తాత్కాలిక రత్నాలు అవన్నీ తాత్కాలిక, ఆ టైంలో మాత్రం వాళ్ళు వేసుకోవడానికి కొన్ని చెప్తారు. కొన్ని పర్మనెంట్గా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకి తాత్కాలికంగా ఉంటాయి, అలాంటి వాళ్ళకి తాత్కాలిక రత్నం చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ శాశ్వతంగా ఉంటాయి, అలాంటి వాళ్ళకి శాశ్వత రత్నాలు చెప్పాలి. అవి రెండు డిపెండ్స్గా ఉంటాయి. కానీ ఈరోజు ఏంటంటే 12 నెలలు అయిపోయిన తర్వాత దాని పవర్ తగ్గిపోతుంది, మళ్ళీ తీసుకొని దాన్ని రీఛార్జ్ చేసి ఇస్తాను అంటున్నారు. అది మోసం అండి. ఓకే. అయితే నేను ఇంకోటి చదివాను, ఈ రత్నాల శక్తిని పెంచడానికి కొన్ని రకాల పూజలు ఉంటాయి. శక్తిని పెంచడానికి కాదు, నేను ఇందాక చెప్పినట్టు దాంట్లో ఆవాహన, వాటిలో 18 వాడి సరిపడా జపాలు, వాటికి సంబంధించిన జపాలు, దాని తర్వాత వాటికి చేయాల్సిన అభిషేకాలు, ఇవన్నీ చేస్తేనే వాటికి ప్రభావం అనేది వస్తుంది. ఇప్పుడు దేవుడి గుళ్ళో ఉన్న రాయి ఒకటే, మన రోడ్డు పక్కన ఉన్న రాయి ఒకటే అంటే ఎంత తప్పు అవుతుందో అంతే. మన నార్మల్ రత్నము అది మనం జపం చేసి ఇచ్చే రత్నం కూడా ఒకటి కాదు. దాంట్లో ఉన్న డిఫరెన్స్, దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ డిఫరెన్సే. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, మనం ఏ ప్రతిష్టాపనకి వెళ్ళినా, ఏ గుళ్ళకి వెళ్ళినా ఆ గుడి కింద నవరత్నాలు వేస్తారు. మన భూమి పూజకి వెళ్ళినప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా నవరత్నాలు వేయమని చెప్తారు, యంత్రాలు వేయమని చెప్తారు భూమిలో. ఎందుకని? శ్రీచక్రం ఏదో వేస్తారు కానీ నవరత్నాలు కూడా వేస్తారా? నవరత్నాలు డెఫినెట్ గా వేస్తారు. పంచలోహాలు ఏదో వేస్తారు, పంచలోహాలతో పాటు నవరత్నాలు కూడా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక విగ్రహ ప్రతిష్టాపన పెట్టే టైంలో కానీ, లేకపోతే ఇల్లు కట్టేటప్పుడు కానీ వాళ్ళు ఈ నవరత్నాలని, పంచలోహాలని, యంత్రాలని ఇవన్నీ కూడా పెట్టడం అనేది అది కూడా సైన్స్ అండి. అది పాజిటివ్ ఎనర్జీని గ్రాస్ చేస్తాయి. కానీ ఈ రోజు ఏంటంటే బడ్జెట్ వల్ల చిన్న రత్నాలు వేస్తున్నారు కదా, ఏదో ఒకటి వేస్తున్నారు, మళ్ళీ అవి డూప్లికేట్ ఒరిజినల్ తెలియదు. మళ్ళీ ఇదొక సమస్య, చాలా పెద్ద కష్టం వచ్చింది. మీ వల్ల మాకు ఇప్పుడు చాలా భయం అవుతుంది, పెట్టుకునే అన్నీ నిజమా కాదా, ఇంట్లో ఉన్నాయన్నీ ఒరిజినలా కాదా అని పెద్ద టెన్షన్ ఇప్పుడు అందరికీ. ఇప్పుడు ఈ రత్నాలు అనేవి కేవలం భౌతికపరమైన శక్తులు లేదంటే భౌతికపరమైన మార్పులకే కారణం అవుతాయా, లేదంటే మన ఆత్మకి, మన దీనికి కూడా ఉపయోగపడుతుందా? భౌతికంగానే ఉపయోగపడతాయండి. ఎందుకంటే మన భౌతిక రత్నాలు పంచభూతాలతో నిర్మితమైంది, పంచభూత శరీరం వరకే అది ఉపయోగపడతాయి. కానీ అవి చేసే కర్మఫలం అనేది ఆత్మ అనుభవిస్తుంది. ఆ రత్నాలు వేసుకున్నప్పుడు మనం చేసే కర్మఫలం అనేది మన ఆత్మ అనుభవిస్తుంది. మనకి చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మనకి కలిగే సుఖ దుఃఖాలు మన దేహం అనుభవించదు, ఆత్మ అనుభవిస్తుంది. కరెక్ట్. ఇది ఏడు పైన ఏదైనా మళ్ళీ ఆత్మకే. అహం అంటాం, అంటే నేను నేను అంటే ఎవరు? ఆత్మ. నేను అంటే ఆత్మ, దేహం కాదు. నేను పడుకుని లేచిన తర్వాత నాకు సుఖమైంది, నేను నీళ్లు తాగితే దాహం వేసి నీళ్లు తాగితే నాకు సుఖమైంది అనేది ఆత్మకు సుఖం అవుతుంది. అంటే మన మీద ఎవరన్నా మంత్ర ప్రయోగం చేయకుండా ఉండడానికి కూడా ఈ రత్నాలు ఉపయోగపడతాయని అన్నారు, నిజమా? అదే మీకు చెప్పినట్టు ఇందాక, ఈ ఇంటి కింద నవరత్నాలు వేయడం వల్ల ఇది ఉపయోగపడుతుంది అనమాట. అలాంటి దుష్ట శక్తులు ఇవి కూడా దగ్గర రాకుండా ఇవి కాపాడతాయి, జరుగుతాయి. కానీ వాటి మంత్ర ప్రయోగానికి మనం వేరే ప్రొసీజర్ ఉంది, అది ఒకటే కాదు, వాటి ఎంతో కొంత